ఓ ఓ ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అమ్మా, అందరికీ నమస్కారం. నమస్తే అందరికి. మనం యోగ దర్శన సూత్రాలని వింటున్నాము. అంటే జన్మ జన్మాంతరాల ఏదైతే అనుభవించిన ప్రవృత్తి ఉందో అది మంచైనా సరే చెడైనా సరే, అధికారంతో లేదా అనధికారముతో, ధర్మానుకూలమా అధర్మానుకూలమా, నీతితోనా అవినీతితోనా, పరోపకారంతోనా అపకారంతోనా, ఏదైతే మనం గతములో చేశామో అది గతము అంటే ఇక్కడ ఇంతకు ముందు జన్మ కావచ్చు, అలా యుగ యుగాంతరాల వరకు వెళ్ళిన ఆ వాసనలు ముద్ర వేసి మన చిత్తమున ఉంటవి. అవి ప్రతినిత్యము గుర్తుకుంటాయా, అవి జ్ఞప్తిలో ఉంటాయా అంటే ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం లోతుగా అధ్యయనం చేస్తామో, ఇక్కడ లోతుగా అంటే ఆత్మను ఆత్మస్వరూపముతో మనస్సు అనే సాధన పరమాత్ముడు మనకు ప్రసాదించినప్పుడు ఆ మనస్సు ఏ విధముగా ఉంది దాన్ని అదే విధముగా దర్శించుకోవాలి అనుకున్నప్పుడు అది బుద్ధి అయినా సరే, చిత్తమైనా సరే, సూక్ష్మ ఇంద్రియాలు ఇవన్నీ కూడా మనకు పరమాత్ముడు ప్రసాదించినప్పుడు ఎంత క్లీన్గా, ఎంత స్పష్టంగా ఉన్నాయో మనం తిరిగి పరమాత్మునికి అదే విధంగా ఇవ్వగలగాలి. అలా ఇచ్చినప్పుడే అంటే పరమాత్మ నుండి మనము తీసుకున్న ఈ సాధనాలని ఎంత నూతనముగా, ఎంత పవిత్రముగా, ఎంత స్పష్టంగా తీసుకున్నామో. ఎందుకంటే పరమాత్ముడు మనకి వేరే వాళ్ళు ఉపయోగించుకున్న మనస్సును ఇవ్వలే, వేరే వాళ్ళు వాడుకున్న బుద్ధిని ఇవ్వలే. మనకు ఏవైతే ఇప్పుడు ఈ పదార్థాలను ఇచ్చాడో, ముఖ్యంగా సూక్ష్మ శరీరములో ఉన్నటువంటి ఏవైతే దీర్ఘకాల సాధనాలు ఉన్నాయో ఇవి వేరే వాళ్ళు ఎవరో వాడుకుంటే అది మనకు ట్రాన్స్ఫర్ అవ్వలే. ఉదాహరణకి ఈనాడు మనము భౌతిక సంపత్తులను చూస్తాం. తాత ముత్తాతల నుండి కూడా మనకు ఆస్తులు మనకు లభిస్తున్నవి. అలా లభించినప్పుడు అందులో ధర్మముగా సంపాదించి ఉన్నా, అధర్మముగా సంపాదించి ఉన్నా అవి మనతో యాత్ర చేయిస్తూ ఉంటవి. అది మీరు గుర్తుంచుకోవాలి. కానీ అంతర్గత సాధనాలు ఏవైతే పరమాత్ముడు మనకు ప్రసాదించాడో
అతను చాలా పవిత్రుడు, శుద్ధుడు గనక తల్లిదండ్రులు సంపాదించిన ధనములో శుద్ధత్వం ఉంది, అశుద్ధత్వం ఉంది కనుక రెండు మనకు వచ్చినవి. కానీ పరమాత్ముడు పూర్ణ శుద్ధుడు గనక ఆ పూర్ణ శుద్ధత్వ సామర్థ్యము నుండే మనకు ఈ సాధనాలను పరమాత్ముడు మనకు ప్రసాదించాడు. కనుక ప్రసాదించిన సమయములో ఇవి చాలా శుద్ధముగా ఉన్నవి. వీటిని మనం నిత్య జీవితంలో ముందుకు సాగడానికి, అభిలాషలను పూర్తి చేసుకోవడానికి, ఉపయోగించుకోవడానికి లభించినవి. కాలాంతరములో మనము చాలా స్వరూప స్థితి నుండి దూరం అయిపోయాం. అందువల్ల ఈ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ కూడా దూషితముగా ఉండొచ్చు, లేదా శుద్ధముగా ఉండొచ్చు. ఉంటే ఎంత మోతాదులో ఉన్నవి అనేది మీరు ఆ వస్తువు మీద ప్రత్యేకముగా కేంద్రీకరణ చేసినప్పుడు, నిఘా పెట్టినప్పుడే, దృష్టికోణం పెట్టినప్పుడే మీకు ఆ వస్తువు యొక్క శుద్ధత్వం అర్థమవుతుంది. మీరు ఆపణానికి వెళ్ళండి, ఒక 10 వస్త్రాలు, చీరలు కొనుక్కోండి. మీకు ఆ చీర ఎక్కడ డ్యామేజ్ ఉందో అర్థం కాదు. దాన్ని మీరు కట్టినప్పుడో లేకపోతే ఎవరైనా ఆ చీరను గమనించినప్పుడో అప్పుడు మీకు అర్థమవుతుంది ఇది ఎక్కడ ఒక దగ్గర ఒక లైన్ డ్యామేజ్ అయి వచ్చింది అని. అలాగే మనము మన మనస్సు మీద లోతైన దృష్టి పడినప్పుడే మనకు ఆ విషయం అర్థమవుతుంది. మనం గురుముఖంగా తెలుసుకున్నాం ఏమిటి అంటే, ఈ ప్రపంచంలో 2 మార్గాలు ఉన్నవి. ఒకటి ప్రేయ మార్గం, రెండవది శ్రేయ మార్గం. ప్రేయ మార్గములో అత్యధిక ధన సంపాదనతో, సుఖవంతమైన చక్కటి సంతానముతో, భార్యాభర్తల అనుబంధము, ఈ విధమైన జీవితమే తరచూ అనుభవిస్తూ ఉంటాము. పాపపుణ్యాలను బట్టి వివిధ యోనులు, వివిధ శరీరాలు లభిస్తవి అని తెలుసుకున్నాం. ఇది ప్రేయ మార్గం అనే. కానీ ఎంత సుసంపన్నమైన, రూపవంతమైన శరీరమును, స్థితిని పొందినప్పటికీ కూడా అందులో వార్ధాక్యం అనే ఒక వ్యాధి ఉంది. వార్ధాక్యము వచ్చింది అంటే ఇంకా బంధుమిత్రులు, సంతానము, సువర్ణాది ధాతువులని కూడా ధరించుకోవడానికి శయనము చెయ్యలేము. చివరికి బరువైన వస్త్రమును కూడా మనం ధరించుకోలేము. అంటే ఆ సమయంలో ఏ పదార్థాలు కూడా ఉపభోగించుకోలేము. బంధుమిత్రులు శరీరము నుండి వస్తున్నటువంటి దుర్గంధాన్ని చూసి దూరముగా ఉంటారు. సంతానము సేవాది కార్యక్రమాలు చెయ్యాలన్నా కూడా కాస్త విరక్తిగా, విసుగ్గా ఉంటారు. చివరికి మనమే ఈ దేహములో చాలా దుఃఖముతో ఉంటాము. బంధుమిత్రులు, సంతానము, ఐశ్వర్యాలు పక్కన పెడితే వయసులో ఈ దేహము ఎంత సౌకర్యాన్ని ఇచ్చిందో, ఇప్పుడు ఈ దేహమున ఆ విధముగా ఉండాలి అంటే అది ఎటు తిరిగి పడుకున్నా, ఏ విధమైనటువంటి వ్యవస్థ చేసి కూర్చున్నా శరీరములో అంత అస్తవ్యస్తత, దుఃఖమే. ఇంత జరావస్థలో ఇంతటి భయంకర స్థితి ఉంటుంది. ఆ స్థితితో పాటు ఇంకోటి మృత్యువు. మృత్యువు నుండి మనం ఈ శరీరము నుండి వెళ్తున్నప్పుడు
కర్మానుసారముగా మరలా మనము కొత్త దేహం ధరించాలి. అక్కడ కూడా ఇదే వ్యవస్థ. వ్యాధులు, దుర్ఘటనలు, చేసిన కర్మల్ని బట్టి స్వేదజము, అండజము, ఉద్భిజము, జరాయుజము ద్వారా ఈ లోకానికి రావడం. ఇది గమనించిన జీవుడు వివేకవంతుడైన బ్రహ్మజ్ఞాని అయిన గురువుని అడుగుతాడు, అయ్యా ఈ ప్రపంచములో ఇంతకంటే మించిన మార్గం మరొకటి లేదా? కేవలము వివిధ శరీరాదుల యందు నానా యాతనలను అనుభవించడము, పుణ్యకర్మలు చేస్తే ఒక ఐశ్వర్య కులములో జన్మించడము, ఇంతేనా? దీనికంటే మించిన ఇంకేదైనా మార్గం ఉందా అని అడుగుతాడు. అప్పుడు గురువులు చెప్పిన మార్గం ఒకటి, నాయనా, ఎలా సర్పము తన కుబుసాన్ని వదిలి ముందుకు వెళ్తుందో ఆ కుబుసమును మార్చుకోవాలి అంటే మనకది సరళం అనిపిస్తుంది, కానీ సర్పమునకు దాదాపు 6 మాసములు పడుతుంది. అది తొలగిపోతున్న సమయములో వేదన లేనప్పటికీ కూడా ప్రారంభము నుండి దానికి అతి తీవ్ర వేదన ఉంటుంది. అటులనే ఈ జీవుడు ఆధ్యాత్మిక మార్గములో విజయము సాధించాలి అంటే ప్రారంభములో జన్మ జన్మాంతరాల వాసనలు అతనికి అనేక విఘ్నములు కలిగిస్తవి. చివరికి భగవత్ నామ స్మరణ చెయ్యాలంటే కూడా చిరాకు, ఆ నామమును వినడమన్నా లేదా ఆ విధమైన పద్ధతిలో కూర్చోవాలన్నా, ఈ విధంగా అనేక విఘ్నములు, అంతులేని విఘ్నములు ప్రారంభములో ఉంటవి. కానీ అతనిలో గనక శ్రద్ధ, వీర్య, స్మృతి, సమాధి, ప్రజ్ఞాపూర్వక ఇతరేషాం, అతను గురువు ముఖంగా తెలుసుకున్నాడు. లోకములో 2 మార్గాలు ఉన్నవి, ఒకటి శ్రేయ మార్గము, రెండవది ప్రేయ మార్గము. ప్రేయ మార్గాన్ని తెలుసుకున్నాడు, శ్రేయ మార్గాన్ని కూడా తెలుసుకున్నాడు. శ్రేయ మార్గంలో జీవాత్మ యొక్క స్థితి, జీవాత్మ ఎంతటి స్థితికి వెళ్ళాలి అంటే పరమాత్ముడు ప్రారంభములో ప్రసాదించినప్పుడు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఎంత శుద్ధముగా ఉన్నాయో ఆ విధంగా జీవుడే ఉపయోగించుకున్నాడు గనక జీవుడు వాటిని శుద్ధి చేసి, ఎలా మనము పొరుగింటి నుండి మన ఇంట్లో శుభకార్యమో ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మనం ఇతరుల పాత్రలు తెచ్చుకుని వాటిని శుద్ధి చేసి కడిగి ఇస్తామో, అటులనే మనము కూడా ఈ జీవన యాత్ర జరగడానికి పరమాత్మ నుండి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే పాత్రల్ని మనం తీసుకున్నాము. ఇవి మనకొద్దు అని అనుకున్నప్పుడు మనం పరమాత్మనికి అదే విధంగా తిరిగి ఇవ్వాలి. తిరిగి ఇవ్వాలి అంటే ప్రారంభము నుండి ఉన్న మురికినంతా కూడా శుద్ధి చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇది ఎంత తోమినా తెల్లగవుతుందా? ఇది ఎంత తోమినా మెరుస్తుందా? నేను ఈ మార్గంలో విజయం సాధిస్తానా అనే సందేహం వద్దు. ఎందుకంటే ఈ విషయములో మనకంటే ముందు మన పూర్వజులు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనే పాత్రల్ని శుద్ధి చేసుకున్న తర్వాత వాళ్ళ అనుభూతి పొందిన విషయమే సమాధి. కనుకనే ఈ లోకములో ఇదే సత్యం. అశుద్ధిగా ఉన్నప్పుడు బంధనము, శుద్ధమై పరమాత్మనికి ప్రసాదించినప్పుడు ముక్తి. ఇంతకంటే మించిన
మార్గం మరొకటి లేదు అని తెలుసుకున్న జీవుడు ఇక నిరంతరము శ్రద్ధ అంటే నేను ఈ మార్గములో విజయము సాధిస్తాను. ఎంత విజయము సాధించాను, దొరుకుతుందా లేదా అనేది లేదు, ఇంకా శ్రద్ధ ఉంది. నిరంతరము యోగాభ్యాసం చేస్తున్నాను, నిరంతరము అంతర్గత పాత్రల్ని శుద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అవి మెరుస్తున్నాయా, మెరవట్లేదా కాదు, అంతే, శుద్ధి చేసుకుంటూ వెళ్తున్నాడు. శ్రద్ధ, చాలా జాగ్రత్తగా పరమాత్ముని వదిలిపెట్టడం లేదు. అంతే, సమయము దొరికినప్పుడల్లా వీలు చూసుకొని నిరంతరము ఆ పాత్రను శుద్ధి చేస్తూ ఉన్నాడు. ఇంకా నిరాశ లేదు అతనిలో. అంటే గురువు ముఖముగా బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నాడు, బ్రహ్మతత్వాన్ని విన్నాడు. గురువు బ్రహ్మస్వరూపాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ స్థితిలోకి ఇంకా ఈ శిష్యుడు వెళ్ళలేదు, కానీ శ్రద్ధ ఉంది, చిత్తములో ప్రసన్నత ఉంది, వికారం లేదు. నిరంతరము తన దైనందిన కర్తవ్యాలను పూర్తి చేసుకుంటూ సందు సందులో చిత్తమును శుద్ధిగా పెట్టుకుని శ్రద్ధను జాగరూకంగా చూసుకుంటున్నాడు, శ్రద్ధతో చూసుకుంటున్నాడు. అశ్రద్ధ లేదు, అజాగ్రత్త లేదు. ఆ తర్వాత వీర్యం, వీర్యము అంటే ఉత్సాహంగా ఉంటున్నాడు, నిరుత్సాహపడట్లేదు. లోకములు అందరూ భౌతికవాదులు, భౌతిక మార్గంలో చాలా విజయం సాధిస్తున్నారు. మరి నేను రెండు రకాలుగా జీవించట్లేదు, ఒకే రకంగా ఉన్నాను. ఏది మనస్సులో ఉందో అదే వాక్కు, ఏది వాక్కుతో ఉందో అదే శరీరం. చాలా మంది శరీరానికి మంచి వస్త్రాలు ధరింపజేసుకుని అనేక రకాల ఆభరణాలు ధరింపజేసుకుంటారు. ఇవి మీవా అంటే అవి మావే అని చెప్తారు. వాక్కుతో కొన్నామనే చెప్తారు. కానీ ఆ ఆభరణాల వెనుక వాళ్ళు ఎంతో మందికి రుణపడి ఉన్నారు, ఎంతో మందిని దుఃఖానికి లోను చేసే ఆ ఆభరణాలను శరీరానికి ధరింపజేసుకున్నారు. కానీ ఈ ఆధ్యాత్మిక మార్గములో ఉన్న వ్యక్తి వాటిని కోరుకోవడానికి కాదు, వాటిని ఇష్టపడతాడు. కానీ వాటి కోసం తన మనస్సుని, వాక్కుని, శరీర అలంకరణ కోసం అధర్మ ఆచరణ చెయ్యడు, అవినీతి మార్గాన్ని స్వీకరించడు. పైత్రికంగా పురుషార్థపరంగా లభించితే సరే తీసుకుంటాడు, లభించలేదా కపట వ్యవహారము చెయ్యడు, స్థేయ మార్గాన్ని స్వీకరించడు. వచ్చిన దాంట్లో ఉన్న దాంట్లో సంతృప్తిగా ముందుకు వెళ్తాడు. ఇది వీర్యం. ఎందుకంటే లక్ష్యము చాలా గొప్పది పెట్టుకున్నాడు. ఈ లక్ష్యాన్ని కోటాన కోట్ల మానవులు పెట్టుకుంటారంటే లేదు, సంఖ్యల్లో వ్రేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఎవరు ఇంతటి లోతైన లక్ష్యాన్ని పెట్టుకుంటారు అనేది. మరి అటువంటి తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి మార్గములో వెళ్తున్నా. మరి మనకు సంఖ్యాబలము గొప్పది కదా అని అనుకుంటారా? ఆకాశంలో అనేక నక్షత్రాలు ఉంటవి, కానీ రాత్రిలో చంద్రునితో లభించినంత ఆహ్లాదం, దినములో సూర్యునితో లభించినంత ప్రకాశం మనకు నక్షత్రాల వల్ల మనం పొందం. అందుకనే సంఖ్యాబలము కంటే సామర్థ్య బలాన్ని మనం పెంచుకోవాలి. అందుకే సామర్థ్యము అంటే ఎప్పుడైతే మనం ఆత్మ సామర్థ్యం తెలుసుకుంటామో,
అప్పుడు మనం ఈ మార్గములో ముందుకు వెళ్తాం. శ్రద్ధ, వీర్యము, స్మృతి. మంచి పని చేసినప్పుడు లేదా ఒకానొక రోజు తేలికమైన ఆహారం ఇచ్చి ఉదయము నుండి అంటే ఉదయ బ్రహ్మ ముహూర్తాన 1:30 నుండి మనసుని సంకల్పించుకొని 3 గంటల ముహూర్త సమయము నుండి మరలా ఆ సమయము వచ్చే వరకు సుదీర్ఘంగా ఒకే నామస్మరణతో ఆ విధమైన నిష్ఠతో జపం చేశాడు, తపస్సు చేశాడు, ధ్యానం చేశాడు. అలా అన్ని గంటల తపస్సు చేసినప్పుడు అతనికి అంతర్గత శక్తి సాక్షాత్కారం జరిగింది. ఏ రోజైతే ఇంత దీర్ఘకాల వ్రతం చేసుకున్నాడో, దీర్ఘకాల వ్రతం చేసినటువంటి జీవునకు ఆ సాక్షాత్కారం జరిగింది. ఏదైతే ఋషులు మునులు నితాంతం అనుభవిస్తారో అటువంటి స్థితి ఈ వ్యక్తికి ఆ విధమైన తపస్సు చేసినాడు కలిగింది. ఇంకా ఆ స్థితిని స్మృతి గుర్తుపెట్టుకున్నాడు. ఏంటి? ఇంద్రియాలను వశములో ఉంచుకొని దీర్ఘకాల తపస్సు చేసినప్పుడు నా ఆత్మ ఏ స్వరూపాన్నైతే చూసిందో, ఆనందించిందో, అనుభూతిలోకి తెచ్చుకుందో, సాక్షాత్కారం చేసుకుందో, అది ఈయన ఇంకా 6 మాసాలు కానీ సంవత్సరము కానీ ఆ స్థితిని మర్చిపోలేకపోయాడు. అది నేడు ధ్యానం చేస్తున్నప్పుడు ఆ విధమైన సాక్షాత్కారం జరగట్లే, కానీ స్మృతి ఉంది. ఆ స్మృతినే కొనసాగించుకుంటూ లోతైన యాత్ర చేసుకుంటున్నాడు. శ్రద్ధ, వీర్యము, తర్వాత స్మృతి. ఇక సమాధి. మనం సమాధిలో 2 రకాలుగా విన్నాం. సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి. ఈ రెండింటిని నిరంతరము ఉచ్చస్థమ స్థితికి తీసుకెళ్ళి వివేక జ్ఞానాన్ని జాగరూకం చేసుకుంటాడు. ప్రకృతి పురుష వివేక ఖ్యాతే అని విన్నాం. ఈ ప్రకృతి మనకు ఎటువంటి విఘ్నములను కలిగిస్తుంది, ఇది ఏ విధమైన అణువుల సంయోగము, ఈ పురుషుడు అంటే అందులో భార్య, బిడ్డలు, స్నేహితులు, సంతానము, భర్త, గురువు, రాజు, ప్రజలు, సైన్యము, ప్రాణులు, వీళ్ళందరూ కూడా పురుషులే. వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళు నడుస్తున్నటువంటి మార్గం మనని ఎలా ప్రభావితం చేసింది అని ఈ రెండింటి యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నాడు. మనుష్యులు మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్, మనస్సుతో ఒకలాగా ఉంటారు, వాక్కుతో ఒకలాగా చెప్తారు. ఇది స్పష్టంగా తెలుసుకున్నాడు. ఈ మనుషులు ఇంతే, అవసరాన్ని బట్టి చేలా అవుతారు, అవసరాన్ని బట్టి టాపిక్ ని మారుస్తారు అని తెలుసుకున్నాడు. ఇంకా విమర్శించడు, వాళ్ళని నిందించడు, దుష్ప్రచారము చెయ్యడు. తెలుసుకున్నాడు, తన గురించి తెలుసుకున్నాడు. వాళ్ళ నుండి తనకి దుఃఖము కలగకుండా, ప్రభావితుడు కాకుండా మనుషుల యొక్క సైకాలజీని తెలుసుకున్నాడు. అలాగే ప్రకృతి యొక్క ధర్మాన్ని తెలుసుకున్నాడు. ఇప్పుడు పాదములున్నవి, ఒకప్పుడు 100 కిలోమీటర్లు నడిచినా ఏమి బాధ ఉండదు, కానీ ఈరోజు ఆ పాదములు దుఃఖింపజేస్తవి. ఒకప్పుడు ఈ వ్రేళ్లతో ఎన్ని కూరగాయలు కట్ చేసినా, చపాతీలు చేసినా, శుద్ధి కార్యక్రమాలు చేసినా ఈ వ్రేళ్లలో నొప్పి లేదు.
ఈరోజు కొంత చెయ్యగానే నొప్పి. ఓకే, ఇది శరీర ధర్మము. ఒకప్పుడు తన చుట్టూ బంధుమిత్రులు చాలా అపురూపంగా కూర్చునేవాళ్ళు, సమయం ఇచ్చేవాళ్ళు. మనని ఒక మంచి స్థానంలో కూర్చోబెట్టుకొని మన చుట్టూ కూర్చునేవాళ్ళు. మన మాటకి విలువ, మన నీడకి విలువ. కానీ ఈరోజు ఆ స్థితి ఉండదని తెలుసుకున్నాడు. దుఃఖం లేదు ఇంకా. ఇది ఇంతే. ఎలా తుమ్మెదలు రాణి వెనక పరిగెడుతూ ఉంటాయో, ఈ మానవుడు కూడా అల్ప సామర్థ్యముతో, స్వయం సంస్కారాలతో లేక అనుకరణతో భౌతికం వైపు పరిగెడతాడు. ఇవాళ నా చుట్టూ కూర్చున్న ఈ సైన్యం, నన్నే ప్రశంసించిన ఈ ప్రజానికము, రేపు నా ముందే ఇంకొకరిని ప్రశంసిస్తుంది, నన్ను అక్కడ నిందిస్తుంది అని సర్వం తెలుసుకున్నాడు. ఇంకా యథాస్థితిలో ఉన్నాడు. ప్రశంసించారు కదా అని హర్షోత్సవం లేదు, నిందించాడు కదా అని దుఃఖము లేదు. ఈ స్థితులను జాగరూకం చేసుకున్నాడు. అందుకనే అతని సమాధి చాలా దృఢమైపోయింది. తన స్వరూపములో ఉంటాడు, చింతించడు ఇంకా. ఎందుకంటే బాహ్యమైన అనుభూతి, అది ప్రశంసనీయ అనుభూతి కానివ్వండి, దుఃఖ అనుభూతి కానివ్వండి, అది ఇంద్రియాల ద్వారానే, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, స్థూల ఇంద్రియాలు, వీటి ద్వారానే తనకు గుర్తొస్తుంది. అందుకే వాటిని అక్కడ ఆపేస్తాడు, ఇంకా నిలుపుతాడు. అవి జడం, ఇవి నేను ఒప్పుకోకపోతే ఇవి నాకు ప్రేరణ ఇవ్వవు అని తెలుసుకుంటాడు. అందుకే వాటిని అక్కడ ఆపేస్తాడు, లాక్ చేసి పడేస్తాడు. తన స్వరూపంలో ఉంటాడు. నేను అనుమతి ఇవ్వకుండా కదిలేది లేదన్న స్థితిలో తెచ్చుకుంటాడు. ఇక ప్రజ్ఞ. ఓ గురు ఉపదేశం విన్నప్పుడు, తనని ఎవరు అవమానించినప్పుడు, ఇంకేదో దుర్ఘటన వల్ల వైరాగ్యం కాదు, నిరంతరం ఉంది ఆయనకు ఆ స్థితి. ప్రకృతి పురుష వివేక స్థితి నిరంతరము ఉంది. వాళ్ళకి సేవ చేస్తారు, వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు వెళ్ళి సహాయము చేస్తారు, భోజనాదులను ప్రసాదిస్తారు, వస్త్రాదులను ప్రసాదిస్తారు. ఏది వదిలిపెట్టలేదు ఇతరుల పట్ల చెయ్యవలసిన కర్తవ్యాలను. కానీ బంధనముగా లేడు, సన్మానాన్ని ఇవ్వాలని లేడు, ప్రశంసించాలని దృష్టితోటి ఆ మంచి పని చెయ్యలేదు, నిందనీయ పనులు చెయ్యడు, ప్రశంసని కోరుతూ చెయ్యడు. ప్రజ్ఞానం విశేషమైన ఉచ్చస్థమ స్థితికి వెళ్ళిపోతాడు. అక్కడ అవిద్య లేదు, అస్మిత లేదు, రాగము లేదు, క్రోధము లేదు. ఇలా ఎవరైతే శ్రద్ధ, వీర్య, స్మృతి, సమాధి, ప్రజ్ఞను ఈ 5 ఆభరణాలతో చిత్తమును శుద్ధి చేసుకుంటూ వెళ్తారు, ఇక వాళ్ళు ఎంతటి స్థితికి వెళ్తారు అంటే, ఎలా సర్పము కుబుసముని వదిలిపెడుతుందో అలా మనము ఈ 3 దేహాలను స్వయముగా వదిలిపెట్టే స్థితికి వెళ్తాము. ప్రారంభములో కలుగుతున్న విఘ్నాలను, అస్తవ్యస్తతను, నిరాశను ఈ 5 శక్తులతో విజయమును సాధింపజేసుకుని తన ఆధ్యాత్మిక మార్గములో చక్కటి స్థితికి వెళ్తాడు అని ఋషి చెప్పే ప్రయత్నం చేశారు. ఓం శాంతి శాంతి శాంతి.